హాయ్ అండి. నేను మీ విజయ. వెల్కమ్ టు కుక్ విత్ విజయ. ఈరోజు జొన్న పిండితో ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే జొన్న రొట్టెని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. మరి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ జొన్న పిండిని వేసుకోవాలి. జొన్న పిండి అనేది జొన్నలు తీసుకొని ఆడించుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి నలిపి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 స్పూన్ వేయించిన పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, అరగంట సేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారము, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. నీళ్ళేమి పోయకుండా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు కొద్దిగా వేడి నీళ్ళను వేసుకుంటూ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెష్గా ఆడించిన పిండి అయితే తక్కువ నీళ్ళు పడతాయి, అలాగే పాత పిండి అయితే కొంచెం ఎక్కువ నీళ్ళు పడతాయి. నాకు కూడా 1 కప్ అంతా పట్టలేదు, కొద్దిగా పట్టింది. 5 నిమిషాల పాటు అంతా కలిసేలాగా మొత్తం అంతా ఇలా బాగా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఒక క్లాత్ని తడిపి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే కర్చీఫ్ని తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొద్దిగా వాటర్ తడుపుకుంటూ పిండి అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న జొన్న రొట్టెని వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి బాగా కాలనివ్వాలి. 2 నిమిషాలు బాగా కాలనిచ్చిన తర్వాత పైన పచ్చిదనం పోతుంది. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని రెండో వైపున తిప్పి మరో 2 నిమిషాలు కాల్చుకోవాలి. జొన్న పిండిని వేడి నీళ్ళతో వేసి కలిపాం కాబట్టి విరిగిపోకుండా చక్కగా వస్తుంది. క్లాత్ మీద కాకుండా మీరు కావాలంటే బటర్ పేపర్ మీద కానీ లేదంటే అరిటాకు పైన కానీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ జొన్న పిండితో చేసిన రెసిపీస్ హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చండి. జొన్న రొట్టెలు చేసుకోవడం రాని వారు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.